పితా పుత్ర పవిత్రాత్మ నామమునా స్తుతింపచేయును, అలంకరించును, కోల్పోయినదన్నిటినీ పునరుద్ధరించును సర్వశక్తి గల దేవుడు. ఇలా ప్రవచన రూపంలో ఈ సంవత్సరం మీ ఇంటిలో అద్భుతములు జరగాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మీ ఉద్దేశములను కూడా ఈరోజు కరుణ జపమాలలో మీకోసమే అర్పించి 4వ రోజులో ప్రవేశించి ఉన్నాం సంవత్సరంలో. We have reached the 4th day of this wonderful year 2025 Jubilee year. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవారు మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మేరీ క్యాథరిన్, ఐశ్వర్య కుటుంబం, మిస్టర్ డి మాథ్యూ పాల్, జస్టినా, ప్రీతి కిరణ్, పారి కుటుంబం, రాహుల్, సుష్మిత మరియు ఎలిజబెత్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాతిమా బాలస్వామి రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి కిరణ్, మాధురి, జి భాస్కర్ రెడ్డి, మంజుల కుటుంబం దేవునికి కృతజ్ఞతగా, జశ్వంత్ రెడ్డికి సిఏలో ప్రభు విజయం దయచేసినందుకు కృతజ్ఞతగా, జశ్వంత్ రెడ్డి ప్రబలిక మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాసు విహాన్ రెడ్డి 2వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ అలెగ్జాండర్, స్వరూపారాణి, కాసు విహాన్ రెడ్డి 2వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్యాట్రిషియా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని దేవుని కారుణ్యం ఆమెపై ప్రవగించినట్లుగా భక్తితో మీరందరూ కలిసి ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థనను ప్రభు దయచేసి ఆమెను దీవించాలని, వారి కుటుంబాన్ని దీవించాలని, వాటి చిన్నపురెడ్డి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని దేవుని కృప వారికి ఎల్లప్పుడూ తోడే ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నరెడ్డి, బాలజోజిరెడ్డి, మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి బిడ్డలకు మనవుడు మనవరాండ్రుల మంచి ఆరోగ్యం, వినయము, విజ్ఞానము దేవుని దీవెనలు అర్థిస్తూ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కటకం బాల స్వరాజ్యరెడ్డి దివ్యల వివాహం ఈ దినం జరుగుతుండగా దేవుని దీవెనల కొరకు ఈ 2 కుటుంబాలు ఎల్లప్పుడూ ఆశీర్వాదంగా ఉండినట్లుగా, కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కటకం జోజిరెడ్డి శోభ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను నిన్న శుక్రవారం పాల్గొన్న బిడ్డల మీదను, క్రిస్మస్ పండుగ సందర్భంగా వచ్చిన బిడ్డల మీదను, న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన బిడ్డల మీదను, మన క్యాలెండర్ తీసుకొని పంచుతున్న బిడ్డల మీదను, తీసుకుంటున్న బిడ్డల మీదను, మరి ముఖ్యంగా ఎవరైతే ప్రామిస్ కార్డ్, వాగ్దాన కార్డు తీసుకున్నారో అవన్నీ నెరవేరాలని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోబడి పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థించండి. 10 రోజులకే అంట బాధలు, కానీ విశ్వాస పాత్రులై ఉంటే జీవ కిరీటమును అనుగ్రహిస్తాడంట. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. The suffering, the test that we go through is only for 10 days. But if we remain faithful, we will receive the crown of glory, crown of life. Revelation 2:10. ఈ సంవత్సరం అంతా విశ్వాసంతో ఉండండి ఆ జీవ కిరీటం పొందే వరకు. Be faithful throughout the year so that we may receive the crown of life. మొదటి గుర్తులో కీర్తన 30వ అధ్యాయంలో 11వ వచనంలో, నీవు నాకు శోకమును నాట్యముగా మార్చితివి, సంతాప సూచకముగా నేను తాల్చి ఉన్న గోణెను తొలగించితివి, నాకు ఆనందకరమైన బట్టలు కట్టబెట్టితివి. వాట్ అ బ్యూటిఫుల్ ప్రామిస్. Psalm 30 verse 11. He will turn our mourning into dancing. Mourning into dancing. Yes. And then he will remove the cloth of sadness and he will put on the garment of gladness. Sadness to gladness. Yes. పాడుదాం. ఇవన్నీ మీ ఇంటిలో ఈ సంవత్సరం అంతట్లో జరగాలి, మీరు సాక్షిగా మారాలి. Amen. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా, ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నిట్టూర్పు శబ్దము విన్న నీ హక్కులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్న నీ హక్కులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను, అణగార్చబడను నేను, తరిగిపోను నేను, అణగార్చబడను నేను. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. ఆమేన్. ప్రవచన రూపంలో ఇవన్నీ మీ ఇంటిలో
జరుగునుగాక. ఆమేన్. నేనైతే పోరాడతాను, మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంతే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన క్యాలెండర్లో ఒక గొప్ప అంశం యెషయా 60వ అధ్యాయం 20వ వచనం. ఈ క్యాలెండర్ చాలా పోరాడి మీకు అందించిన క్యాలెండర్ అని మీకు తెలుసు. అందుకే మీ పోరాటంలో ఒక గొప్ప వాగ్దానం ప్రవచనం క్యాలెండర్లో ఒక పేజీలో ఉన్నది, వెదకండి. యెషయా 60వ అధ్యాయం 20వ వచనం. ఇన్ ద క్యాలెండర్ దో వి స్ట్రగుల్డ్, గాడ్ గేవ్ అ బ్యూటిఫుల్ క్యాలెండర్ as you know. And one of the promises and one of the months is a secret is prophecy is Isaiah 60:20. ఆ వాక్యం చెప్తుంది, ప్రభువుడైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును, నీ విచారములు ఇంకా ముగియును. యువర్ సారో విల్ కమ్ టు అన్ ఎండ్. నీ దుఃఖ దినములు ముగించును. విజ్డమ్ 16:12 says, సాలమోను జ్ఞాన గ్రంథం 16:12 ఏమంటుంది? ప్రభు ఎల్లరి వ్యాధిని నయం చేయు, నీ వాణియు వారికి ఆరోగ్యం దయచేయు. కొన్నిసార్లు దేవుడు ఇలా ఈ పాట ద్వారా స్వరంలాగా మీతో మాట్లాడతాను ప్రజలు చెప్తుంటారు. ఫాదర్, ఆ స్వరం మారింది ఫాదర్ అంటారు. అది వాణి, దేవుని వాణి. అందుకే వాక్యముతో పాట పాడుతున్నాం. సాలమోను జ్ఞాన గ్రంథం 16:12 అలా చెప్తుంది. విజ్డమ్ 16:12, with the voice of God, God will heal you from all your infirmities. పాడదాం. ఆరోగ్యం దయచేసి నడిపించే సంవత్సరముగా ఈ సంవత్సరం ప్రవచన రూపంలో మారునుగాక. ఆమేన్. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. విచారించేవారు లేక ఒంటరి అయి ఉన్న నీకు ఆరోగ్యం దయచేసి పరిపాలననిచ్చునే. విచారించేవారు లేక ఒంటరి అయి ఉన్న నీకు ఆరోగ్యం దయచేసి పరిపాలననిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చును. కూలిన కోటను రాజగృహముగా మార్చును. నిన్ను స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా
పునరుద్ధరించునే. ఈ సంవత్సర వాగ్దానముగా దీన్ని స్వీకరించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు డివైన్ లైట్ మినిస్ట్రీలో ప్రభు ప్రజలకు అందించిన వార్త, శుభవార్త, ప్రవచనం ఏంటిది? డబుల్ ఫార్ ట్రబుల్. దట్ ఈస్ యెస్టర్డేస్ వాగ్దానం. డబుల్గా ఇస్తాడంట ట్రబుల్ అన్నిటికీ. దానిని మనం జకరయా 9:12 నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజలకు. ప్రభు చిత్తమైతే ఆ పాటను, అంటే పైకి ఎగిరెదవు, పైకి ఎగిరెదవు అని పాట ఒకటి పాడాం. అది ప్రభు చిత్తమైతే తెలుగు వడకం టైంలో కావచ్చు, ఆన్లైన్లో, లేకపోతే మధ్యలో పాడుదాం. జకరయా 9:12 చదివిస్తాను. మీరు అనుభవించిన యతనలకు గాను నేను మీకు రెండంతల ఓదార్పును దయచేయుదును. ఫర్ ఆల్ దట్ యు సఫర్డ్ అండ్ పెయిన్స్ దట్ యు వెంట్ త్రూ, I'll bless you and comfort you double time. జకరయా 9:12. యోబు జీవితంలో చేశాడు కదా 42:10. ప్రభు అతనిని మరలా సంపన్నుని చేసిన పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలు దయచేసాను. ఆరోగ్యమేరీ, ఎందుకు నీవు బాధపడుతున్నా? దేవుడిని నమ్మిన నాకెందుకు ఇట్లా జరిగిందని. నీ పేరు ఎందుకు దేవుడు పెట్టాడు మేరీ అని? మరి మదర్ మేరీ కూడా అలాగే జరిగింది కదా. నీ కళ్ళతో ఉన్నావు, బాధపడకు. ఆరోగ్యమేరీ, వై ఆర్ యు వరీ, ట్రబుల్డ్? దెన్ వై గాడ్ గేవ్ యూ ద నేమ్ ఆఫ్ మేరీ? మేరీ వాస్ ట్రబుల్డ్. మమ్మ మేరీ వాస్ ట్రబుల్డ్. కానీ యోబు 42:10 ప్రకారం, జోబ్ 22:10, వాట్ ఎవర్ ఈ లాస్ట్ ఈ గాడ్ ఈ డబుల్ పోర్షన్. ఆరోగ్యమేరీకి మాత్రం కాదు, అమ్మ మరియ తల్లి ప్రార్థన నమ్మనుతున్న మీ అందరికీ జరుగునుగా. ప్రార్థనతో పాడుదాం. కోల్పోయినవన్నిటిని రెండింతలుగా దయచేసే సంవత్సరం మాకు దయచేయమే అని ప్రవచన పూర్వంగా పాడండి అందరు కలిసి నాతో పాటు. కోల్పోయినవన్నిటిని రెండంతలు దయచేయున్, యోబు వలె నిన్ను నీ కుటుంబాన్ని దీవించున్. కోల్పోయినవన్నీ రెండంతలు దయచేసి యోబు వలె నిన్ను నీ కుటుంబాన్ని దీవించున్. కొరతలు తీర్చును, సంపన్నును చేయును. కొరతలు తీర్చును, సంపన్నులు చేయును. స్తుతింప చేయునే, నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. భక్తితో ప్రార్థిస్తాం రెండంతల దీవెనల కోసం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంరక్షణ కావాలి. ఈ దీవెనలు మాత్రం ఉంటే చాలదు. వీ నీడ్ ప్రొటెక్షన్, నాట్ ఓన్లీ బ్లెస్సింగ్స్. దట్స్ వై మొదటి రోజే యావే మేము దీవించి కాపాడునుగా కానీ దేవుడు డిక్లేర్ చేశాడు. దట్స్ వై ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ గాడ్ టోల్డ్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ లైక్ దాట్. ప్రార్థన చేస్తాం సంరక్షణ కోసం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారు అందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఈ సంవత్సరం 26వ తారీఖున మరి యథావిధిగా జరిగే ఆ దినం కాదు, ఎందుకంటే ఆ రోజు ఆదివారం వస్తుంది. కావున ముందు రోజు జనవరి 25 9:30 నుండి మీ పండుగ ఇక్కడ ప్రారంభమవుతుంది. పండుగ పూజ, వ్యక్తిగత దీవెనలు, కుటుంబ సమేతంగా మిమ్మల్ని దీవించడం, తర్వాత ప్రేమ విందు. దయచేసి ఈ విషయాన్ని నా తరఫున, ఇక్కడ ఉన్న గురువుల తరఫున వ్యక్తిగత ఆహ్వానంలాగా
అందరికీ తెలియచేయండి. ఇంతకుముందు లెటర్ రాసేవాళ్ళం. దయచేసి అందరూ కూడా కుటుంబ సభ్యులందరినీ నేను వ్యక్తిగతంగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పలుకండి, ఎవరు మిస్ కాకూడదు. దయచేసి దివ్య కుటుంబ సభ్యులు మీకు థ్యాంక్స్ చెప్పే రోజు, మీకోసం దేవునికి వందనాలు అర్పించే రోజు, మీకోసం ప్రార్థించే రోజు. 25th of January, not on 26th, because 26th is falling on Sunday. We want to concentrate on you. Sunday, other people also will be there. That's why we are dedicating a day for you just before Sunday, that is 25th. 9:30 onwards, we will be having the celebration of the Divine Word family members. Also Holy Mass. We have a gift for you, blessing personally and also families, and also love meal. Kindly convey this message to all the Divine Word family members as my personal invitation to thank you and pray for you. ప్రార్థనతో మనము ముందుకు సాగుతున్నాం. 23వ కీర్తన 5వ వచనంలో, నీ శత్రువులు చూచుచుండగా ఈ సంవత్సరం మీకు జరగబోయేది, నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో అభ్యంగం చేయుదు. As my enemies keep watching me, will he fall? Will something happen to him? All their tricks are going to fail, because you are going to make a banquet for me. Amen. And you are going to anoint me with oil. Amen. 26:8వ వచనం యెషయా గ్రంథం. Isaiah 26:8 says, భూమి మీద సకల స్థలములను తన ప్రజలకు కలిగిన అవమానములను దేవుడు తొలగించును. Amen. In the whole world, whatever humiliation you went through, God will remove it. Amen. And finally, కీర్తన 3:3 నాకు చాలా నచ్చిన పాట అది. తల ఎత్తుకొనేలాగా చేసే తండ్రి అని. కీర్తన 3:3. Psalm 3:3, you will not be bowing down your head before anybody. You lift up your head and become a testimony. ఆ వాక్యం ఏమంటున్నది? నాకు గౌరవమును చేకూర్చబెట్టువాడవు, నేను తల ఎత్తుకొని తిరిగినట్లుగా చేయువాడవు. Lord, you are the one who will give me honor, and I will lift up my head and become a testimony for you. పాడుదాం. ఇవన్నీ ప్రవచనములండి. క్లెయిమ్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. పిల్లలను కూడా రోజు ప్రేయర్లో, కుటుంబ ప్రేయర్ రిపీట్ చేయండి. మీరు తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పే దినముల కోసం ఈ గుర్తులో పాడుతున్నాం. పొందిన అవమానములన్ కీర్తిగా మార్చును, శత్రువుల ఎదుట నీకు విందును చేయును. పొందిన అవమానములన్ కీర్తిగా మార్చును, శత్రువుల ఎదుట నీకు విందును చేయును. సిగ్గుపడనీయడు, తల ఎత్తేలా చేయును. సిగ్గుపడనీయడు, తల ఎత్తేలా చేయును. స్తుతింపచేయును, నిన్ను అలంకరించును. కోల్పోయినదంతా పునరుద్ధరించును. యేసయ్యా. ప్రభా, ఎంతో ఆశతో కంటిన్యూస్గా 1360 రోజులు దాటి వెళ్తున్న ప్రోగ్రాంలో పాల్గొనే బిడ్డలు తల ఎత్తుకొని ఉండాలి ప్రభా. దానికోసం అర్పించండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. త్వరగా జరగబోయే కార్యక్రమాలు ఈ నెలలో చెప్తాను, దయచేసి నోట్ చేసుకొని ప్రార్థిస్తూ ఉండండి. ఎల్లుండి సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో ఇక్కడ మీరు ప్రభుహితమైన సంవత్సరం పొందుకోవటానికి రహస్యం నేర్పించబడుతున్నాయి వడకం రూపంలో. From 8th evening to 11th afternoon, we'll be having special retreat for the new year in English. And next day itself, 12th, 12వ తారీఖున ఇక్కడ మా ఎస్విడి సంస్థ మరి 150 సంవత్సర వసంత కాలాన్ని ప్రవేశిస్తుండగా ఎస్విడి సంస్థ గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు ప్రభుచిత్తమైతే ఒక డాక్యుమెంటరీలో మీరు వీడియోలో చూసే విధంగా ఆ రోజు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్రభుచిత్తానుసారం. ఎస్ 12th, దట్ ఈస్ నెక్స్ట్ సండే, విల్ బీ హ్యావింగ్ సెలబ్రేషన్ ఆఫ్ 150th year of our congregation, SVD congregation. All of you come and pray for our congregation. మా పేరు ఇది ముత్తంగి ఫాదర్స్ కాదు, SVD ముత్తంగి ఫాదర్స్. Our name is not Muttangi Fathers, but we are SVDs. Please remember, if you are grateful to the SVD Fathers, come on 12th, participate in the Holy Mass and participate in the history, the legacy that our founder left for us. తర్వాత 20 నుంచి 24 వరకు, 20 సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు తెలుగు భాషలో ప్రభుహితమైన సంవత్సరం కోసం రహస్యం నేర్పించే 4 రోజులు ప్రత్యేక వడకం. ఈ మధ్యలో 17, 18, 19 ఈ 3 రోజులు తిరుచిరాపల్లిలో నేను మరి పొంగల్ సంక్రాంతి హాలిడేస్లో తమిళం భాషలో ఒక స్వస్థత మహాసభ నడిపించడానికి వెళుతున్నాను. నా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. తర్వాత 25వ తారీఖున మన కుటుంబ సభ్యుల యొక్క పండుగ. దయచేసి ప్రామిస్ కార్డ్ తీసుకున్న వాళ్ళు ఆ ప్రామిస్ కార్డులో మన స్వస్థత మహాసభ అదే మే నెలలో జరిగే డేట్ ముందుగా మేము తెలుగు వడకం టైంలో అనుకున్నాం, కానీ టైం మారింది, డేట్ మారింది. దయచేసి నోట్ చేసుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకోండి ప్రామిస్ కార్డులో. అది మే 28 సాయంత్రం నుండి జూన్ 1 మధ్యాహ్నం వరకు. అస్సాం నుంచి ఫాదర్ బాబీ గారు మన మధ్యలో వస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ డేట్స్ను డైరీలో మార్క్ చేసుకోండి. ఎక్కడ సెలవుకి వెళ్ళవద్దు, సెలవు ఇక్కడ ఉండాలి మీకు. ఇది తల్లిగారి ఇల్లు స్వస్థత మహాసభ. వీఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఎవ్రీ ఇయర్ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఇది చాలా కష్టం, మీకు తెలియదు. పోరాడి ఒక వ్యక్తిని పట్టుకుని వస్తున్నాం దైవజనులు. సో ఇట్స్ అ స్ట్రగుల్, ఇట్స్ ఫర్ యూ, అ బ్యూటిఫుల్ ప్రివిలేజ్. అందరికీ సెలవు దినం నోట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 28 సాయంత్రం నుంచి జూన్ 1 వరకు, 28th evening to June 1st. Kindly mark in your diary and be blessed. Those who have taken the promise card, please correct the date as it is printed earlier because we wanted to have another day. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థించి ముగిస్తాం. ఈ వారమంతా మీకు కొత్త సంవత్సర పాటలే పాడుకుంటూ వచ్చాను. కారణం ఏంటంటే మీకు అన్నీ నూతనంగా మీ ఇంటిలో జరగాలని ఆశ. The whole week I am singing, selecting the songs and singing, either translating from తమిళ్ నుంచి తెలుగులో, అలా తెలుగు భాషలో ఉన్నటువంటి పాటలు మీకోసం వినిపిస్తున్నాం. కారణం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి మర్చిపోతారు. మనం చెబుతూ ఉండాలి. మీకు ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ ఉల్లాసముతో సంతోషంతో పాటలు పాడుతూ ఉండే కుటుంబగా మీరు మారాలి. మొత్తం ఈ సెంటర్ పవర్ హౌస్, ఈ పవర్ హౌస్ నుంచి ఈ పవర్ మీ ఇంటికి వచ్చును గాక. ఈ సంవత్సరం మీ కాళ్ళ క్రింద సైతాన్ని దేవుడు తొక్కివేయును గాక. సో Romans 16:20, this year may Satan be crushed under your feet. మీ గుండెలో ఉన్న ధైర్యంను మాత్రం కోల్పోకుండా గొప్ప బహుమానం హెబ్రీయులకు రాసిన 10:35 ప్రకారం
మీకు లభించునుగాక. Amen. Hebrew 10:35 Don't lose the confidence. You will receive a great reward for your confidence. Amen. పాడుదాం, స్తుతిస్తాం. ఈ పాటను అందరికీ వినిపించండి, దయచేసి పంపండి. దానికి ముందు ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్యాలెండర్ ప్రతి పేజీలో యేసుప్రభుని దగ్గర పట్టుకున్నట్టు, కౌగలించుకున్నట్టు, మిమ్మల్ని దీవించినట్టు అలాంటి క్యాలెండర్. మరి ప్రారంభించే దేవుడు, పరిపూర్ణం చేసే దేవుడు, అన్నిటినీ మీ జీవితంలో ముగింపు దినం అంటే ఏదైతే దుఃఖముగా ఉన్నదో నీవు ముగించే దినమని మీరు ప్రతి పేజీలో వింటున్నారు. 365 వాగ్దానంలో ఉన్నాయి. ఈ క్యాలెండర్ని అందరికీ అందించండి. క్యాలెండర్ లభ్యమయ్యే స్థలంలో ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడ, మిస్సెస్ గ్లోరియా సుజిత్ తిరుమలగిరి మెట్టుగూడ, మిస్సెస్ లారా రాజీవ్ ఈసీఎల్ మౌలాలి దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, బాలాజీ నగర్, ఏఎస్ఆర్ నగర్. మీరు స్క్రీన్లో నంబర్స్ చూసుకోండి. బ్రదర్ హ్యారీ బోయగూడ, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ హీలా ఖైరతాబాద్, మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మాధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమా నగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, మిస్ తెరేజా రాణి కడప అండ్ రవి వైజాగ్ మధురవాడ. మీ అందరినీ దేవుడు దీవించను గాక. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ యర్ జనరాసిటీ టు రీచ్ జీసస్ టు సో మెనీ పీపుల్. ఈ క్యాలెండర్ దేవుడు పోరాడి మనకు ఇచ్చిన వాగ్దానం కావున మీ పోరాటములు మీకు జయం కలుగును గాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఆశీర్వాదం ఇచ్చే సంవత్సరముగా ఈ సంవత్సరం దేవుడు దయచేయును గాక. ఆమేన్. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే, తమిళంలో కూడా పాడుదాం. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. துதிக்கவை பாரே, உன்னை அலங்கரிப்பாரே, இடிந்து போனதெல்லாம் உயிர் எழும்ப செய்வாரே. బంధకాలు తొలగించి విమోచనమిచ్చును, కాళ్ళ క్రింద సైతాన్ని తొక్కే వరమునిచ్చును. బంధకాలు తొలగించి విమోచనమిచ్చును, కాళ్ళ క్రింద సైతాన్ని తొక్కే వరమునిచ్చును. భయమును తొలగించి గుండె ధైర్యము నొసగును. భయమును తొలగించి గుండె ధైర్యము నొసగును. చప్పట్లు కొడుతూ స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. పడదా. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. యేసువా నిన్ను నమ్ముచున్నాము. యేసువా నిన్ను నమ్ముచున్నాము. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. ఈ కేంద్రం మీ తల్లి గారి ఇల్లు. తల్లి ప్రేమతో మీతో పలుకుతున్నాను. ఇవన్నీ మీ ఇంటిలో జరుగును గాక. ఆమేన్. ప్రార్థనతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విచారించే వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్యం లేకుండా బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కోల్పోయినది తిరిగి పొందాలని ఆశిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అవమానపడుగా కీర్తి కోసం ఇచ్చి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ట్రబుల్కు బదులుగా డబుల్ పొందాలని ఆశించి వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భయమునకు బదులుగా ధైర్యం పొందాలని ఆశిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు శుక్రవారం ఇక్కడ డివైన్ లైట్ మినిస్ట్రీలో ప్రార్థన అడిగిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 28 సంవత్సరాలకు మాకు ఆర్థికంగా సహాయం చేసిన దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే వాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా ఏడ్చుకుంటూ మా కోసం ప్రార్థన చేయనని అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ముగ్గురు రాజుల పండుగ రేపటి దినం పూజలో ఒకసారి మీతో పాటు నేను దైవవాక్యాన్ని ప్రవచనం పలికే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మధ్యాహ్నం కూడా 3 గంటల ప్రార్థనలో మిమ్మల్ని దేవుడు రాజాలాగా రాణిలాగా ఉంచడానికి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సో ఉదయం మధ్యాహ్నం రేపు 2 సార్లు రెండింతల దీవెనల కోసం ప్రార్థిస్తాం. టుమారో వి సెలబ్రేట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ టు ద జెంటైల్స్. ముగ్గురు రాజుల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ 3 kings, 3 wise people. May you become wise, may you become kings. May the light shine upon you. Tomorrow during the holy mass, during that prophecy moment, plus 3 o'clock we'll meet you again. ప్రార్థనతో తల వంచి, ఇప్పుడు తల వంచుతారు, రేపటి దినం నుండి తల ఎత్తుకొని మీరు సాక్ష్యం చెప్తారు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మేము స్తుతింపచేసి అలంకరించే దేవుడు, కోల్పోయినదన్నింటినీ రెండంతలుగా దయచేసే దేవుడు, ప్రవచన రూపంలో ఇవన్నీ పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేసి మీకు స్తుతింపచేసే దినములు దయచేసి దీవించునుగాక. For all the trouble that you have, may the Lord double your joy in the name of the Father, and of the Son, and of the Holy Spirit. స్తుతింపచేయునే, నన్ను అలంకరించునే, కోల్పోయినదంతా రెండంతలుగా దయచేయునే. కొందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు, మీకు మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ దీవెనగానే ఉందురుగా. ఆమేన్.